నమస్కారం. నేను చందు. డిగ్రీతో సెంట్రల్ పోలీస్ 4187 పోస్టులతో ఎస్ఎస్సి నోటిఫికేషన్. డిగ్రీతో జాతీయ స్థాయిలో కీలకమైన పోలీస్ కొలువు సొంతం చేసుకునేందుకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీ పోలీస్ విభాగంతో పాటు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్లో మొత్తం 4187 ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన రిలీజ్ చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే గ్రూప్ బి నాన్ గెజిటెడ్, గ్రూప్ సి హోదాతో కొలువు సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్ తెలుసుకుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీసు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఐపిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష 2024 సంబంధించి నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్ విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన సిఏపిఎఫ్, బిఎస్ఎఫ్, ఏఐఎస్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీటీ, ఎస్ఎస్బిలో సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు మార్చి 28లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లుంటుంది. ఢిల్లీ పోలీసు సిఏపిఎఫ్ ఎస్ఐ పోస్టులకు 3 దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అవి రాత పరీక్ష పేపర్ 1, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ రాత పరీక్ష, ఇది పేపర్ 2. రాత పరీక్ష పేపర్ 1లో పరీక్ష మొత్తం 200 మార్కులకు 4 విభాగాల్లో. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్లో జరుగుతుంది. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ టెస్ట్గా నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్స్ తగ్గిస్తారు. ఇక రెండో దశ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. తొలి దశ రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారికి రెండో దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించేందుకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి. పురుష అభ్యర్థులు కనీస ఎత్తు 170 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా ఛాతీ విస్తీర్ణం 80 సెంటీమీటర్స్ ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 85 సెంటీమీటర్లకు విస్తరించాలి. మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి. పేపర్ 2 రాత పరీక్ష. ఫిజికల్ ఈవెంట్స్లో అర్హత సాధించిన వారికి పేపర్ 2 పేరుతో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్ అండ్ లాంగ్వేజ్, దీనిపైన 200 మార్క్స్ తోటి 200 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు 2 గంటల సమయం కేటాయిస్తారు. పేపర్ 2తో జాబ్ డిసైడ్. పేపర్ 2 పరీక్షలోనూ మెరుగైన ప్రతిభ కనపరిచి తుది జాబితాలో నిలిస్తే ఎస్ఐ కొలువు ఖాయమైనట్లే. ఢిల్లీ పోలీస్ విభాగానికి ఎంపికైన వారికి గ్రూప్ సి హోదా, సిఏపిఎఫ్ దళాలకు ఎంపికైన వారికి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ హోదా కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న విభాగం ప్రాధాన్యాలు వారు పొందిన ప్రిఫరెన్స్ వారు పొందిన మార్కుల ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయిస్తారు. సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్సివ్. ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా యాంటోనిమ్స్, సినోనిమ్స్, మిస్స్పెల్డ్ వర్డ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఓన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ప్యాసేజ్ కాంప్రిహెన్షన్లకు వాటిని ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్పై పట్టుతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగా క్రోడీకరించడానికి ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. ఫిజికల్ ఈవెంట్స్లో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులో పేర్కొన్న అంశాలపై శిక్షణ పొందాలి. ఈ ఫిజికల్ ప్రాక్టీస్ ఉదయం వేళల్లో చేసే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. ఇలా దరఖాస్తు సమయంలో నుంచే సన్నద్ధత ప్రిపరేషన్ పొందితే విజయ అవకాశాలు మెరుగవుతాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ విభాగంలో రాణించేందుకు వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, విజువల్ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, నంబర్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రామ్స్ వంటి అంశాలపైన దృష్టి పెట్టాలి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్.
ఈ అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్గా అడుగుతారు కాబట్టి వాటి గురించి అవగాహన పెంచుకోవాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ విభాగంలో రాణించాలంటే ప్యూర్ మ్యాథ్స్తో పాటు అర్థగణిత అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగోనోమెట్రీపై పట్టు సాధించాలి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులో నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీఈటీ పేరుతో పలు ఈవెంట్స్లో పోటీలు నిర్వహిస్తారు. ఇట్లా రన్నింగ్ 100 మీటర్స్ పరుగును 16 సెకండ్లలో, మహిళా అభ్యర్థులైతే 18 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పురుష అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6.5 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 4 నిమిషాల్లో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ పురుష అభ్యర్థులు 3.65 మీటర్స్, మహిళా అభ్యర్థులకైతే 2.7 మీటర్ల దూరం దుంకాలి. హై జంప్ పురుష అభ్యర్థులకు 1.2 మీటర్ల ఎత్తు, మహిళలు 0.9 మీటర్ల ఎత్తు ఎగరాలి. షాట్ పుట్ పురుషులకు మాత్రమే ఈ ఈవెంట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు 16 LB 7.26 కిలోగ్రామ్ను 4.5 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది. లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ ఈవెంట్లలో నిర్దేశిత లక్ష్యాలను కనీసం 3 ప్రయత్నాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్లో క్వాలిఫై అవ్వాల్సిందే అని అంటున్నారు. నియామకాలు ఖరారు చేసుకొని శిక్షణకి ఎంపికైన అభ్యర్థులు 7 ఫిజికల్ ఈవెంట్స్కు సంబంధించి టెస్టులలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. వర్టికల్ బోర్డుపై జంపింగ్, రోప్ జంపింగ్, టార్జన్ స్వింగ్, హారిజంటల్ బోర్డుపై జంపింగ్, పార్లెల్ రోపు, మంకీ క్రాల్, వర్టికల్ రోపు ఈవెంట్స్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అప్పుడే వారిని ఆయా దళాల్లో కొలువులకు పంపుతారు. మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అంటే ఎంపిక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షలకు అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధత సాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేపర్ 1, పేపర్ 2లో కనీస అర్హత మార్కుల నిబంధన ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 30% మార్కులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 25 మార్క్స్, ఇతర రిజర్వ్ కేటగిరీల అభ్యర్థులు 20% మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు అభ్యర్థులను తదుపరి దశకు పరిగణలోకి తీసుకుంటారు. ఇక నోటిఫికేషన్ వివరాలకు వస్తే ఖాళీలు మొత్తం 4187 ఉన్నాయి. పోస్టుల్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీటీ, ఎస్ఎస్బీలలో సబ్ ఇన్స్పెక్టర్ జీడీ 4100, ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ పురుషులు 125, మహిళలు 61 పోస్టులకు అందుబాటులో ఉన్నాయి. క్వాలిఫికేషన్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. సిబిటి రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, శారీరక దారుఢ్య పరీక్షలు పీఈటీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సిఎస్టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్స్ అర్హులైన అభ్యర్థులు మార్చి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 9, 10, 13 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు www.sscnic.in వెబ్సైట్లో సంప్రదించాలి. ఒకవేళ మీకు ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ ఇంత హైట్ ఉన్నారు, డిగ్రీ ఉంది, మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు అని అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సెంట్రల్ జాబ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.